కాలుష్య నివారణలో భాగంగా పచ్చదనం పెంచుకోవాలని, అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, చెట్లను కాపాడుకోవాలని పెనుగొండ సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం పెనుగొండ గ్రామంలో గల చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పి నాగార్జున ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణ వద్ద నుండి గాంధీ బొమ్మల సెంటర్ వరకు స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ పాల్గొని వాతావరణ సమతుల్యానికి మొక్కలు విరివిగా పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే వేడుకలకు గుర్తుగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ చెట్లను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికివేయడం వంటి కారణాల వల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో విఫలమవుతున్నామని, అందువల్ల పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. నగర ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి ప్రధాన కారణం పచ్చదనమే అని, దాంతో పాటు నివసించే ప్రదేశాలు పరిశుభ్రంగా చూసుకుంటే ప్రజలు ఎలాంటి అనారోగ్యాలకు గురికారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెనుగొండ బ్రాంచ్ ప్రిన్సిపల్ అండి. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అనేది చైతన్య సంస్థ వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తుంటారు పిల్లల్లో అవేర్నెస్ కలిగించడానికి. ఈ మంత్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో గ్రీన్ ఇండియా మిషన్ హరిత భారత్ అనే ప్రోగ్రాం మనకి కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం పిల్లలతోటి మొక్కలు పెంచాలి, పర్యావరణ ఆవశ్యకత, మొక్కలు నరకడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, అలాగే వాటర్ వేస్ట్ చేయడం వల్ల వచ్చే మన ప్రభావాలు ఏంటి పిల్లలకు తెలియచేయాలి, వాళ్ళ అవగాహన కలిగించాలని చెప్పి మనం చైతన్య స్కూల్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఈరోజు ర్యాలీ చేయడం జరిగిందండి. సో దీనివల్ల పిల్లల్లో కూడా అవగాహన కలుగుతుంది. ప్రకృతి మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి ప్రకృతిని అనే అవగాహన కలుగుతుందండి. మొక్కలు నాటాలనే కార్యక్రమం భాగంగా ఈ ర్యాలీ నిర్వహించి మన పెనుగొండ గాంధీ సెంటర్లో మొక్క సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టారండి. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మన ఈ గ్లోబలైజేషన్ అనేది తగ్గించి అందరూ కూడా ఆక్సిజన్ వచ్చే విధంగా మనం